సన్నిధి మీతో ఉంటది. బైబిల్లో వ్రాయబడింది, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీ యొద్దకు వస్తాను. దేవుని యొక్క వాక్యం, బైబిల్ గ్రంథంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఏ మాత్రం నిష్ఫలమైనవి కావు. దేవుడు తప్పకుండా ఈ బిడ్డలను బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, యేసుక్రీస్తు అనే నీ నామములో ప్రభువా, మేము సమయంలో జాన్ వెస్లీ హరినాథ్ యొక్క జ్ఞాపకార్థ కూడికను జరిగిస్తూ ఉన్నాం. మా మధ్యలో మీరున్నారు. మీరు లేకుండా ఈ కార్యక్రమం జరగదు. మీరే ఈ కుటుంబాన్ని ధైర్యపరచండి, ఆదరించండి. ఈ సమయంలో ప్రభువా, జాన్ వెస్లీ యొక్క ఫోటోను మేము ఆవిష్కరిస్తుండగా, ప్రియ పరిశుద్ధాత్ముడా, మీరే దిగివచ్చి ఈ కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, రక్త సంబంధులను, బంధువులను, స్నేహితులను, జాన్ వెస్లీగా ప్రేమించే ప్రతి ఒక్కరిని మీరు ఆదరించుమని, ధైర్యపరచుమని, సంఘాన్ని ఆదరించుమని, కృప చూపుమని యేసునామమున ప్రార్థిస్తూ ఈ ఫోటోను ఆవిష్కరిస్తూ ఉన్నాము తండ్రి. మౌదునో నీనే మౌదునో, మౌదునో నీనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. జయించిన వారితో కలసి నీ సింహాసనము నీ చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనము నీ చేరగా, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో పిలిచెరా శుభవేళ. ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచెరా శుభవేళ. ఏ మందులో హల్లెలూయా. గట్టిగా అందరూ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరం గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా.
రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. మన మధ్యలో హరినాథు జాన్ వెస్లీ ఒక ప్రత్యేకమైన పేరును అందరిలో కూడా ప్రేమను సంపాదించుకొని ఈ రోజున దేవుని రాజ్యానికి చేరి ఉన్నాడు. మనందరం వచ్చి ఉన్నాం. చాలా దుఃఖకరం, బాధాకరం అయినప్పటికీ కూడా మనకు ఒక నిరీక్షణ ఉంది. మనందరం తిరిగి మరలా జాన్ వెస్లీ హరినాథ్ని మనం మరలా చూస్తామని ఒక నిరీక్షణ, ఆ నిరీక్షణతోనే మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ సమయంలో హరినాథ్తో చాలామంది సంఘం అందరూ కూడా ఒక ప్రత్యేకమైన బంధాన్ని కలిగి ఉన్నారు. పెద్దవారికి కొడుకులాగా, యవనస్తులకు సహోదరులాగా, ఎంతటి అంటే అంతటి ప్రేమను కలిగి అన్నలాగా, తమ్ముళ్ళలాగా, ఒక ఫ్రెండ్ లాగా ఒక్కొక్కరితో ఒక్కొక్క ప్రత్యేకమైన బంధాన్ని కలిగి ఉన్నాడు. ఈ సందర్భంలో 1-2 నిమిషాలు ఎవరైనా హరినాథ్తో ఉన్న బంధం గురించి మీరు సభాముఖంగా తెలియజేయాలనుకున్న వారు ఉంటే మీరు ముందుకు వచ్చినట్లయితే మీకు 1 నిమిషం 2 నిమిషాల్లో మీరు తెలియజేయాల్సిందిగా పొరుగుపేట మనం చేసుకుంటూ ఉన్నాం. రాజల్ గారు ఉన్నారు, సంఘ పెద్ద. దేవుని నామానికి స్తోత్రం. ఈ రోజున ఎంత చెప్పిన హరినాథుని గురించి మనం ఏం చేయలేము, కానీ అది దేవుని కృప వల్ల కుమారుడు 9 లేత వయసులో దేవుని సేవ చేస్తాడని ఆశపడ్డాడు. ఈ రోజున సేవకుడుగా అవుతాడని మేము ఆశపడ్డ ఆశని దేవుడు నిరాశ చేసింది కనుక ఆ కుమారుడు లేని లోటుని మేము ఎవ్వరూ తీర్చలేము. ప్రభువే తీరుస్తాడు కనుక నిన్నటి దినాలు ఆదివారం నాడు ఆ చర్చలకు పోతే హరినాథు అక్కడ సౌండ్ బాక్సులు కాడ ఉన్నట్టుగానే ఒక ఊహ కళ అక్కడ ఉన్నడా ఈ కుమారుడు అన్నట్టుగానే మా మదిలో ఉన్నది. మరి మాకెంత సన్నిహితంగా తిరిగిందంటే ప్రతి ఒక్కరికి అంత మంచితనంగా ఉన్నటువంటి కుమారుడు దేవుడు ఇందు నిమిత్తము ఈ రోజున కనీసానికి చర్చిలో ఒక ఆత్మని మేము కోల్పోయిన ఒక చావుకులకు ఒక భుజం పడిపోయినట్టుగా ఉంది. ప్రతి విషయంలో చావుకుల కంటే ముందుగా నిలబడి ప్రతి పనిని ముందు సాగించేటువంటి హరినాథు లేనటువంటి లోటు మనం ఎవ్వరూ తీర్చలేము. హరినాథుని గురించి చాలా బాధాకరంగా ఉంది. అందరం సంఘం అంతా ప్రార్థన చేయండి. ఇంకొక విషయం ఆలోచించాలంటే హరినాథు అది దేవునికి ఇష్టమైన చావుకుడిగా వెళ్ళిపోయాడు. మనందరికంటే ముందుగా హరినాథు దేవుని తీసే కృప దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా ఒకరోజు హరినాథు కాడికే పోతాం, కానీ హరినాథు తిరిగి మన కాడికి అయితే రాదు. హరినాథు లేని లోట్ల గురించి చాలామందికి విచారకరంగా ఉంది. నాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఆ రోజు చనిపోయిన రోజు నాకు కూడా చాలా బాధాకరంగా అనిపించింది. హరినాథు లేడు, లేకపోయినా అంత ధైర్యంగా ప్రార్థన చేయండి. దేవుడు ఒక రోజున మన కళ్ళ ఎదుట హరినాథుని చూపించి దేవునితో సహా మనకి కనపడతాడు. దేవుని రాకడలో మనం అందరం చూస్తాం. ఒకవేళ మనం రాకడ కంటే ముందు ఈ లోకాన్ని ఇడిస్తే హరినాథు తప్పకుండా సేవకులతో ఉన్నాడు, మనకు కనపడతాడని నిరీక్షణ అయితే మాత్రం ఉన్నది. దేవుని బిళ్ళారా, మీరందరూ ఆ కుటుంబం కొరకు, ఆ కుటుంబంలో హరినాథు లేని లోటు, సంఘంలో హరినాథు లేని లోట్ల గురించి మీరందరూ ప్రార్థించాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక, వాళ్ళ కుటుంబానికి ఆశీర్వాదం కలుగునుగాక. ఆమేన్. ప్రభుతో అలాగే హరినాథ్తో ఉన్న సంబంధాన్ని బట్టి మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఇంకెవరైనా చేసి మీరు బదిలిస్తే 1-2 మాటలు హరినాథ్తో ఉన్న జ్ఞాపకం దయచేసి. అలాగే లక్ష్మీ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో నేను హరినాథ్ గురించి చెప్పకముందు, హరినాథ్ ఎవరంటే మా మావయ్య కొడుకు, మా మేనమామ, మా అమ్మ వాళ్ళ అన్నయ్య కొడుకు. మేమందరం మా అమ్మ వాళ్ళ అన్న తమ్ముళ్ళ పిల్లలు అనమాట వీళ్ళంతా. మా మావయ్య చిన్నప్పుడే చనిపోయాడు. చనిపోయినప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడే చనిపోయాడు. చనిపోయినప్పుడు లక్ష్మక్క ఎంతో ఆ పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని, ఎంత అంటే చాలా చిన్నగా ఉన్నారు, చాలా బాధలు గుండా వాళ్ళని పెంచడం జరిగింది. వాళ్ళ బాధను మా కళ్ళతో మేము చూసాము ఇక్కడ. తర్వాత దేవుని తెలుసుకోవడం జరిగింది అక్క. దేవుని తెలుసుకున్న తర్వాత
ఎన్నో కష్టాలు, అంటే దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు ఉండవు అని కాదు, ఉంటాయి. కానీ దాంట్లో దేవుడు ఆశీర్వాదం కూడా ఇస్తాడు. అక్క చిన్న చిన్న పిల్లల్ని పెంచుకుంటూ వచ్చింది. పెంచుకుంటూ వచ్చిన తర్వాత పిల్లలు పెద్దయ్యారు. యవ్వన కాలంలో వచ్చారు. దేవుడి సేవలో వాడపడుతున్నారు. అదే విధంగా కొన్ని సంవత్సరాల కింద మా నరసయ్య మామయ్య కూడా చనిపోయి ఉన్నాడు. సేవకు ఆయన కూడా సమర్పించుకొని ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మమ్మను కూడా ఓదార్చడానికి చాలా మాకు బాధ అయిపోయింది. కానీ దేవుడు ఆమెను ఎలా ఓదార్చాడంటే, ఒక కొడుకుని తీసుకున్న తర్వాత ఎవరైనా ఇంకో కొడుకుని ఇయడానికి భయపడతారు. కానీ దేవుడు ఆ కుటుంబానికి ఎంత ఆదరణ ఇచ్చాడంటే, ఇంకో కొడుకుని ఇయడానికి కూడా దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ ఇచ్చాడు. కానీ ఈ కుటుంబంలో అరునాథుని కూడా వాడుకుంటున్నప్పుడు నేను ఎంతో సంతోషపడ్డాను. ఎందుకంటే మా ఫ్యామిలీలలో కూడా సేవకులు లేస్తున్నారని ఎంతో ఆనందం ఉంది. ఇటు ఉపేందర్ అయితే, ఇటు అరునాథ్ అయితే వాడబడుతున్నప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మేమందరం సేవ చేయాలని నిర్ణయించుకున్నాం. మా బంధువులలో మేము ప్రత్యేకంగా దేవుడి కోసం నిలబడాలి. మా బంధువులందరినీ కూడా దేవుడి ప్రేమను తెలియజేయాలి అనే ఆశ కలిగి ఉన్నాం మేమందరం. మరి ఈ సమయంలో సేవకు మరి అరునాథుని తీసుకోవడం ఎంతో బాధ. కానీ దేవుడు నిరీక్షణ, దేవుడు ఏముందమ్మా ఆయన పట్ల ప్రణాళిక. కానీ ఈ కుటుంబం పట్ల దేవుడు ఎంతో గొప్ప ప్రణాళిక ఉంచి ఉన్నాడని, మరి మనుషులమైతే రోజు ఎంత ఆదరించినా ఆదరించబడరు. దేవుడు ఆత్మ వారి మధ్యలో ఉండి ఆదరించాలని మేము విశ్వాసంతో దేవుని ప్రార్థిస్తున్నాం. సంఘ బిడ్డలందరూ కూడా మీరందరూ కూడా ప్రార్థించండి ఈ కుటుంబం కోసం. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి 1-2 నిమిషాలు మాత్రమే అరుణతో ఉన్నటువంటి అనుబంధాన్ని, జ్ఞాపకాన్ని గుర్తు చేయాల్సిందిగా సంఘ పెద్దలలో కానీ స్త్రీలలో కానీ దయచేసి ఎవరైనా 1-2 అవకాశాలు మాత్రమే ఉన్నాయి. అందరికీ ప్రైజ్లాడండి. చనిపోయినటువంటి హరినాథ్ నాకు ఎటువంటి రక్త సంబంధం కాదు, కానీ అంతకంటే ఎక్కువ మాకు మేము ముగ్గురు ఆడపిల్లలు అయినప్పటికీ మాకు బజార్ అన్నా కూడా పిల్లలన్నా కూడా చాలా పిల్లలన్న ఉద్దేశంతోనే మా అమ్మ ఏ రాత్రి అయినా ప్రార్థనకు పంపి ధైర్యంగా ఉండేది. ఏదైనా ప్రార్థన జరిగితే అన్నోళ్ళు మాకు ఒక్కసారి ఫోన్ చేస్తారు. 10 సార్లు వాడు ఫోన్ చేసి మాకు వాడు వీడని పిలిచే సన్నిహితం మాకు ఉండేదండి. ఈ చనిపోయిన నెలంతా కూడా క్రిస్మస్ నెల, అలాగే జనవరి నెల కూడా ప్రతిరోజు కలిసే ఉన్నామండి. వాడికి బాగా ఆశ ఉండేది, దేవుని సేవ చేయాలి, అది చేయాలి. వాక్యం చెప్పి కిందికి వస్తే అక్క ఏమన్నా నత్తి వచ్చిందా, ఎట్లా చెప్పినక్క అని అడిగేవాడండి. చాలా అంటే చాలా చాలా చిన్నోడు, కానీ చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు మాత్రం షేర్ చేసుకునేవాడు. వాడు మాకే కోపం ఎక్కువ ఉంటుంది, కానీ వాడు చాలా సన్నిహితమైన మనస్తత్వం, చాలా నెమ్మది కలిగిన మనిషి. అయితే మేము ఒక మాట నిరీక్షిస్తున్నామండి, ఖచ్చితంగా మేము వాడిని కలుస్తాము. హరినాథుని మేము ఖచ్చితంగా చూస్తాం. వాడి ఆశ ఏంటంటే ప్రతి ఒక్కరు యేసుక్రీస్తుని అంగీకరించాలని. వారి బంధువులైనటువంటి వారు మీరు చాలామంది వచ్చారు. అయితే మాకు ఒక నిరీక్షణ ఉందండి, మేము తప్పకుండా వారిని చూస్తాము. వాడి పక్షాన వాడుంటే ఒకటే మాట మీకు చెప్తాడండి, యేసుక్రీస్తుని మీరు నమ్ముకోమని చెప్తాడు. వాడి పక్షాన నేను చెప్తున్నానండి, ఈ రోజున మేము ఖచ్చితంగా మా తమ్ముడిని మేము చూస్తాం. మీరందరూ కూడా యేసుక్రీస్తుని నమ్ముకోనండి, మాలాగా మీరు ఆనందించండి. చనిపోయారని బాధపడడం కాదు, కానీ వాడు కేవలం నిద్రిస్తున్నాడంటే మేము ఖచ్చితంగా చూస్తామన్న నిరీక్షణ మాకుంది. ఈ కుటుంబం కూడా మేము ఒకటి చెప్తున్నాం, ఖచ్చితంగా యవనస్తులైనా మేము అందరం మీకున్నామమ్మ. వాడు ఆశ ఎక్కడికి పోలేదు. ఖచ్చితంగా వాడు చేయాల్సిన సేవ కొరకు మీరు ప్రార్థన చేయండి. జిల్లా చెరువులో మందిరం కట్టాలనే ఆశ వాడికి ఉండేది. వాడు ఎప్పుడు మాతో షేర్ చేసుకో, వాడు నేనేనండి, ఆడపిల్లనైనా నేను స్కూటీ వేసుకొని వెళ్తూ ఉండేదాన్ని. వాడు సేవ చేస్తాడు, అక్కడ పాటలు పాడే వాళ్ళు ఎవరు ఉన్నారనే ఉద్దేశంతో. కనుక మీరు ఖచ్చితంగా ఏడవద్దు, బాధపడొద్దు. వాడు చేయాలనుకున్న పని ఏముందో మనందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఇది సాక్ష్యం దేవుడు దీవించిన దాకా. ఎవరైనా ఉన్నట్లయితే ముందుకు వచ్చినట్లయితే మీకు కొన్ని చేయబడుతుంది. అలాగే మధ్యలో రమేష్ పాస్ దయచేసి దుఃఖపడుతూ చెప్పొద్దండి. మనం ఓదార్చడానికి వచ్చాం, ఆదరించడానికి వచ్చాం. మనమే వారిని దుఃఖపరచుటట్టు చేయమాకండి. పెద్దమ్మ నువ్వు ప్రార్థన చేద్దరు పెద్దమ్మ, నేను అందరికీ ముందు మంచి ఎక్కడ ప్రార్థన గొట్టని నేను ఏది ఉందన్న ప్రార్థన
ప్రతి మానవుని చేసి బతిలాడి చెప్పి తీసుకుపోయి ప్రార్థన చేసుకోగలం. ప్రతి శనివారం ఈ జ్ఞాపకంగా మేము ప్రార్థన చేస్తారు. అందరూ మానవులు అందరం వచ్చేది. నాకు ఆ రోజు నేను ఇంట్లో చీకాడి పోయి వస్తుంటే ఇంటికి వచ్చిన 20 కాడికి వచ్చిన పరకాల ఇంటికి వచ్చిన నన్ను చూసినాలని నేను వచ్చి వెనకంగా తీసుకుని వచ్చిన కాడు రాగానే ముఖ్యమైనది ఒకసారి బండి నుంచి తిరగటానికి బండి మీద నేను చూసి డబ్బు దగ్గర అమ్మ ఎవరు పడరు అనుకుంటే ఉద్ది కాడుకుని అట్లా జనం అంతా అక్కడ వచ్చి రస్తా పెద్ద రస్తా ఆయన పది కాడ అందరూ నీళ్ళు ఇంటికి వచ్చి ఎవరు లేపండి అయ్యా అంటే నీకు ఎట్లా మసలు అనుకో నేను లేపు అంటే నన్ను కేసు అంటే నేను వ్యాపారం మొత్తుకుంటే మా రాము నేను అంతా రాము వచ్చిండు. రాము వచ్చాక ఇంత సంగతి అమ్మ ఇట్లా వచ్చి లేపండి చూద్దామంటే ముఖం బోర్ల పడదు చెవుల 2 చెవులంగా రక్తం దానిలో అయిపోతుంది కొడుకు. ఎవరో పిల్లగాడు లేదంటే అప్పటికి వచ్చి ఎవరు లేకపోతే మా రాము వచ్చి ఫోన్ చేశారు. మన అరుణాథ్కి ఇచ్చింది బండి అరుణాథమ్మ అమ్మని లేపి చూసేసరికి పిల్లగాడు కనపడ్డాడు. ఓ కొడుకు అరుణాథన్ తలకాయ బాదుకుంటారు ఎర్రలక్ష్మి భార్య వచ్చిన అమ్మాయిని ఇద్దరం కలిసి చేసి మా పిల్లగాడని అందరం అన్నాక అప్పుడు జనాలందరూ లేపి తీసుకొచ్చి యాంప్లేస్లు వేసారు. యాంప్లేస్లు ఎంతమంది పూజ చేసేది యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. ఒక విషయంలో చెప్పాలంటే అది నాది ప్రార్థనా పరుడు. నిలువు మోకాలు వేసి ప్రార్థనా పరుడు. ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చాలాసార్లు చూసా. ఆయన నోట ఏ మాట వచ్చిందంటే ఈ స్థలంలో ఒక గొప్ప మందిరం కట్టబడాలి అని ప్రార్థన చేసేవాడు. చాలామంది ప్రజలు రావాలి అని ఆశించేవాడు. ఇంకోటి ఏంటంటే ఆయనలో డబ్బు ఆశ అనేది ఏం లేదు. నాకు తెలిసినంత వరకు ఏది కూడా మనుషుల దగ్గర నుంచి ఆశించే వ్యక్తి కాదు. ఏదన్నా నాకు ఎలా పరిచయం అంటే సెప్టెంబర్ నెలలో వరదలు ఇచ్చినప్పుడు మా ఫ్యామిలీలో మా హస్బెండ్ కానీ పాప కానీ ఎవరు లేరు. నేను చర్చికి వచ్చాను. ఈలోగా ఇంటికి వెళ్ళి చూసేసరికి ఇల్లంతా మునిగిపోయింది. ఒకటే నాకు ఆ సమయంలో ఎవరిని పిలుద్దామని అందరూ బాధలోనే ఉన్నారు. నీళ్ళల్లో అన్ని కుటుంబాలు మునిగిపోయినాయి. నేను బ్రదర్ ఉప్పయ్య గారికి ఫోన్ చేశాను. బ్రదర్ నాకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం పంపించడానికి. ఉండండి అక్క నేను పంపిస్తానని చెప్పేసి పంపించారు. ఆ రోజు ఎన్ని సామాన్లు మోసారంటే పిల్లలు, నిజంగా మన పిల్లలకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చాలామంది పిల్లలు వచ్చారు, అంతా యవనస్తులే. మన బ్రదర్స్ కూడా చాలా కష్టపడారు. థ్యాంక్ యూ బ్రదర్. చాలా ఓపికగా పనిచేసేవాళ్ళు. ఇంకోసారి వేరే రెంట్కి వెళ్ళినప్పుడు బ్రదర్ రమేష్తో వచ్చారు. నేను హరినాథ్తో ఒక్కటే అన్నా, హరినాథ్ నీకు నేను ఏమి ఇవ్వలేకపోయాను అంటే అక్క మీరు ఆ మాట వద్దని. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను హరినాథ్, నువ్వు ఎలీషా గారు చేసే సేవ కంటే ఎక్కువ సేవ చేయాలి, దేవుడు నేను దీవించినగా కానీ పంపించాను. అవునా కదా బ్రదర్? నాకు చాలా మంచి వ్యక్తిని కోల్పోయానని బాధగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ కుటుంబాన్ని దేవుడే ఓదార్చాలి. అక్క మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. దేవుడు అందరము ఆయన సన్నిధికి వెళ్ళవలసిన వారమే. కాలము సమయమైనప్పుడు అందరము ఆయన దగ్గరికి వెళ్తాం. తిరిగి ఆయన రాకడలో ఆయన రాజ్యంలో ఆయనతో కలిసి మనమందరము 1000 ఏళ్ల పాలనతో మనమందరం కలిసి ఉంటాం. ఈ మాటలు మన ఇంట్లో ప్రభు ఆశీర్వదించిన దాకా ఆ కుటుంబానికి గొప్ప ఓదార్పు కలిగిన దాకా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనులకి నా వందనములు. కూడి వచ్చిన సంఘం అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. హరినాథ్ నా సొంత తమ్ముడు. ఎందుకంటే ఒకే రక్తంలోనూ ఒకే రొట్టెలోనూ పానీయం చేస్తూ ఉన్నాం మేము ప్రతి సంఘంలో. అందుకే అతను నా సొంత తమ్ముడు. అయితే అతను తన ఊహ వచ్చినంత వరకు కూడా దేవునికి ఏ విధమైన పరిచర్య చేయాలో అంతకన్నా ఎక్కువ చేసి ఉన్నాడు. హల్లెలూయా. అతను మనం కోల్పోలేదు అసలు. ఎందుకంటే అతను దేవుని రాజ్యంలో దేవుని మహిమలో ఉంచబడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం నిరీక్షణ లేని వారి వల్ల దుఃఖించకూడదు. దేవుని పిలుపుని అందుకొని వెళ్ళి ఉన్నాడు. అతని గొప్ప భాగ్యం అది. మనం గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. దేవుని కృపలో రక్షణకు పిలుపు ఉంటుంది, సేవకు పిలుపు ఉంటుంది, దేవుని మహిమలో చేర్చబడడానికి మహిమ పిలుపు ఉంటుంది. ఈ 3 పిలుపులు అతని జీవితంలో పరిపూర్ణంగా అయినాయి. అయితే మనం ఎవరి కోసం దుఃఖించాలంటే రక్షణ లేని అనేకులు
నిద్రిస్తున్నారు, చనిపోతూ ఉన్నారు. వారి కోసం మనం దుఃఖించాలి. ఆ రోజు ప్రభు యేసు వారు కూడా సిలువలో వేలాడబడినప్పుడు అందరూ ఇలాగనే దుఃఖిస్తూ ఉన్నప్పుడు ప్రభువు సిలువను దిగివచ్చి ఉన్నాడు అనుకోండి, ఈ రోజున మనకు రక్షణ భాగ్యం అనేది ఉండేది కాదు. నిజంగా మనం దుఃఖించిన దుఃఖం చూస్తే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మని మనం దుఃఖపరచవలసిన ఈ స్థితిలో మనం ఉండకూడదు. మన సంఘ బిడ్డలు ధైర్యం కలిగి ఉన్నారు. సంఘ శ్రమలు దేవుని యొక్క మహిమకి, సంఘానికి మేలుకరకానికే వస్తాయి. అయితే ఈ కుటుంబాల విషయంలో చూస్తే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఎందుకంటే తమ్ముడు నిద్రించిన రోజే దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, ఈ ఈ కుటుంబంలో గొప్ప సేవకుడు లేవబోతున్నాడు. అతన్ని దేవుడు దర్శించబోతున్నాడు. ఆమేన్. నేను తెల్లారుజామున ప్రతిరోజు కూడా ప్రార్థనకి వెళ్ళినప్పుడు తమ్ముడు నాతో ఉండేవాడు. నాకంటే ముందుగా వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళు. తమ్ముడు తర్వాత నేను వెళ్ళేదాన్ని అనమాట. అయితే ఇప్పుడు సెమీ క్రిస్మస్లో అంతకాలం కూడా నేను ఉదయం పూట వెళ్తూ ఉన్నాను. తమ్ముడు నైట్లో లేట్ అవుతూ ఉంటుంది కదా, పరుగులు వెళ్ళినప్పుడు వచ్చేవారు కాదు. అప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు 2 రోజులు ఫోన్ చేశాను, తమ్ముడు వచ్చారు, ప్రార్థన జరిగిస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా నేనే అనుకున్నాను, వాళ్ళు నైట్ అంతా ఆ పరిచర్య అంతా చేసి వస్తున్నారు కదా, నేనే జరిపిద్దామని. అయితే ఏమైందంటే నేను ఈ 4 రోజులు వెళ్ళకుండా ఇంట్లోనే దుఃఖిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు నిత్యంగా మన మధ్య ఇక్కడ ఉన్నారు. ఆయన తెల్లని వస్త్రములు వేసుకొని దేవునితో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఏదైతే తమ్ముడు వదిలి వెళ్ళి ఉన్నాడో ఆ పరిచర్యని ఇంకొక సేవకుడు ఈ కుటుంబంలోంచి లేవబోతున్నాడు. అంతకన్నా గొప్ప పరిచర్య దేవుడు ఆ తమ్ముడు ద్వారా జరిగించబోతూ ఉన్నాడు. దేవుడు ఇటు అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవునామకే మహిమ కలుగును గాక. ఈరోజు ఉదయము నేను 4 గంటలకి ప్రార్థనకి సంఘానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ దర్శనం ద్వారా నాకు తెలియజేసిన విషయమే ఏంటంటే, ఈ కుటుంబానికి గొప్ప మేలు చేయబోతున్నాడు. ఈ కుటుంబాన్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఈ కుటుంబంలో గొప్ప సేవకుడిని దేవుడు ఇంకా లేపబోతున్నాడు. ఏదైతే జాన్ వెస్లీ మిగిలించిన పరిచర్య ఉందో ఆ మిగిలిన తమ్ముడు జరిగించి అక్కడ జీల చెరువులో గొప్ప మందిరాన్ని దేవుడు నిర్మించబోతూ ఉన్నాడు. ఇట్టి మాటలు దేవుడు మన వినికిల్లో దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చినందుకు వందనములు. ఆమేన్, హల్లెలూయా. మధ్యలో రమేష్ పాస్టర్ గారు కూడా కొన్ని మాట్లాడారు. హల్లెలూయా. మనం చెప్దాం, 2 చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మనం హరినాథ్, జాన్ వెస్లీ ఆదరణ కొడుకులో మనం అందరము ఉన్నాము. మనము ఎవరము ఆ కుటుంబాన్ని ఆదరించలేము, ఓదార్చలేము. దేవుడే కుటుంబాన్ని దేవుడు ఆదరించి ఓదార్చునుగాక. ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు. ఆ లోటు ఎవ్వరము మనం తీర్చలేము. కానీ మనం నమ్మిన దేవుడు మంచివాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు వస్తాను ఆయన వాగ్దానం చేశాడు. హరినాథ్ గురించి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఇక అవి నాకు చెప్పడానికి కూడా ఇప్పుడు భయం అవుతా ఉంది. ఆ విధంగా ఒక సొంత తమ్ముళ్ళలాగా తిరిగి, ఆ విధంగా ప్రార్థనలకైనా ఎక్కడికైనా వెళ్ళి లేట్ అయినా కూడా సెమీ క్రిస్మస్లలో మేము గమనించింది ఏంటంటే, అందరం సేవకులు వచ్చిన వాళ్ళతో భోజనాలు చేసి ఆ విధంగా ఉంటే సంఘం అందరూ కూడా భోజనాలు చేసిన తర్వాత ఆ లోపు ఆ యొక్క సామాన్లు అన్నీ కూడా సౌండ్ సిస్టమ్ అంతా కూడా ఆయన సిద్ధపరచుకొని పిల్లలతో అందరూ కలిసి తర్వాతకి చివరికి భోజనం చేసేవాడు. ఆ విధంగా మాకు కూడా ఒక భరోసా ఉండే ఏంటంటే, కొంచెం లేటుకు పోయినా కూడా హరినాథ్ ఉన్నాడు కదా, వాడు జరిగిస్తాడు అనే ఒక భరోసా, ఒక నమ్మకం అనేది అతని మీద మేము పెట్టుకొని ఉన్నాము. ఏది ఏమైనా దేవుని పిలుపుని అందుకొని దేవుని రాజ్యానికి చేరాడు. హల్లెలూయా. మనకంటే ముందుగా ఆయన దేవుని సన్నిధికి వెళ్ళాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు, ఏదో కొద్ది రోజులే. ఎవరమైనా అక్కడికి వెళ్ళిపోవాల్సిన వారమే. కొంచెం మనకంటే ముందుగా తమ్ముడు జాన్ వెస్లీ హరినాథ్ వెళ్ళి ఉన్నాడు. ఇదే మన నిరీక్షణ. మనం యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయనను ఆరాధిస్తున్న, ఆయనలో నడుస్తున్న మనకేంటంటే ఏ రోజైనా మనం పరలోక రాజ్యానికి వెళ్తాము. అది ఏ
మార్గం గుండా వెళ్తామో మనకు తెలియదు. వాక్యం చెప్తుంది, జీవ మరణములు యెహోవా వశము. ఆయన అనుమతిస్తేనే మరణము జరుగుతుంది. ఎందుకంటే యోబు జీవితంలో మనం చూసాము, తన మరణము తన యొక్క ప్రాణాన్ని నువ్వు ముట్టొద్దు, ఏదైనా చేసుకో అని చెప్పాడు. దేవుడికి సెలవిస్తేనే తన ప్రాణము వెళ్ళింది. కనుక మనం అందరము దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాము. వాక్యం చెప్తుంది, పరలోకము నరకము. జాన్ వెస్లీ వెళ్తూ చెప్పిన మాట ఏంటంటే మనందరికీ, ఇదిగో నేను ఈ లోకానికి వచ్చాను, నేను యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాను, నా వంతుగా నేను దేవుని సేవ జరిగించాను. వాక్యం చెప్తుంది జకర్యా విషయంలో, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళెను. ఈ కొద్ది 24-25 సంవత్సరాలలో జాన్ వెస్లీ కూడా తన సేవ చేసే దినములన్నీ కూడా సంపూర్ణము చేసుకొని తన ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడి నుండి అయితే వచ్చాడో ఈ లోకానికి, మరలా ఆ దేవుని దగ్గరికే వెళ్ళాడు. కనుక ఈ మాటల చేత మనం ఒకరినొకరు ధైర్యం కలిగి ఉందాము. దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మనం ధైర్యంగా ఉందాము. దేవుడి కుటుంబాన్ని, ఈ బిడలను దేవుడు ఆదరించి ఓదార్చినట్లుగా మనం అందరము ప్రతిదినము మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. వేకుజాం ప్రార్థనకి వెళ్ళాలంటే హరినాథే గుర్తుకొస్తూ ఉంటాడు. ఇక ఆ సన్నివేశం జనకాంచి అసలు వెళ్ళట్లేదు. ఎందుకంటే కొంచెం గొంతు నొప్పిగా ఉంది, చేయరా అంటే వాడే చేపించేవాడు. ఇక వాడు ఉన్నాడు కదా అనేటట్లుగా ఉండేది. కానీ ఏది ఏమైనా దేవుని చిత్తమే మన ఎడల జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాక్యమే ఉంది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను అని. ఆ వాక్యాన్ని బట్టి, దేవుణ్ణి బట్టి మనం ధైర్యము కలిగి ఉందాము. దేవుడు నిశ్చయముగా ఈ కుటుంబాన్ని దీవించి ఉన్నతమైన స్థితిలో నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన హరినాథ్ కుటుంబ సభ్యులకు, అలాగే సంఘస్థులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మన ప్రభు దగ్గర నుంచి ఆదరణ, కృప, సమాధానం మన ఆత్మకు మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుతూ, తమ్ముడు హరినాథ్ ఎంతగా సేవకులను గౌరవిస్తాడో మాకు తెలుసండి. చాలా గౌరవం సేవకులంటే, చర్చి అంటే, సంఘంలో ఉన్న అందరి పట్ల ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒక నాలుకలాగా మారిపోయాడు చర్చిలో. ఏదైనా పని అనగానే వెంటనే హరినాథ్ గుర్తుకొస్తాడు. సౌమ్యుడు, లోబడే గుణం, చెప్తా ఉంటాడు. నాతో పర్సనల్గా కానివ్వండి, ఎవరితోనూ కూడా సేవకులంటే నాకు చాలా ఇష్టం అన్నా అని. అతడు సేవ చేశాడు. దైవజనుడు ఎలీషయ్య గారు కూడా దైవజనులు సేవ చేసి వెళ్ళారు. 40 సంవత్సరాల ప్రాయంలో వెళ్ళారు. కానీ తమ్ముడు హరినాథ్, జాన్ వెస్లీ తన 24వ ఏటనే దాదాపుగా ఆ మంచి పేరు, ఆ మంచి సేవా గుణం, ఆ మంచి ఓపిక, చాలా నిదానం, ఆచితూచి మాట్లాడడం, తొందరపాటు లేకపోవడం, ఏదైనా పని చెప్తే వెంటనే చేసే గుణం, దేవుని పని విషయంలో వెనకాడినటువంటి సేవకునిగా నేను ఎరుగుదును. లాస్ట్ అర్ధగంట ముందు కూడా నాతో మాట్లాడాడు. చాలా బాధాకరం, చాలా వేదన ఉంది నా కుటుంబంలో, నా జీవితంలో. చాలా వ్యక్తిగతంగా నేను చాలా బాధలో ఉన్నాను. అయినప్పటికీ ప్రభు మాటను బట్టి, ప్రభు యొక్క వాత్సల్యతను బట్టి దేవునితో ఉండుటకు ఆయన వెళ్ళాడు. దేవుని గురించి ప్రకటించాడు. దేవుని గురించి, ఆయన రాజ్యమును గురించి చెప్పాడు. మీరు ఏదో ఒక కోణంలో, ఏదో ఒక ప్రాంతంలో మీరు హరినాథ్ చెప్పిన వాక్యం వినే ఉంటారు. ప్రభువుని నమ్ముటను గురించి చెప్పాడు మనకి. కానీ ఇప్పుడు ఆయన ప్రభుతోనే ఉన్నాడు, ప్రభు దగ్గరే ఉన్నాడు, ప్రభుతోనే మాట్లాడుతున్నాడు, ప్రభుతోనే సంతోషంగా ఉన్నాడు. మనందరికీ వచ్చిన కలలు కానివ్వండి, దర్శనాలు కానివ్వండి, ప్రతీది కూడా అతను సమాధానంగా దేవునితో ఉన్నాడు.
మిగిలిన వారి కొరకు, తన కుటుంబం కొరకు ముఖ్యంగా తాను వెళ్తున్న ప్రాంతం కొరకు అనేక ప్రాంతాలలో వాక్యం చెప్పాడు. అనేక స్థలాలకు వచ్చాడు. బ్రాంచ్ సంఘాలన్నీ కూడా అతనికి పరిచయమైన సంఘాలే. మేము నాయుడుపేటలో ఉన్నప్పుడు తానే వెళ్ళేవాడు బ్రాంచ్ సంఘాలకి. వెళ్తూ వస్తూ దేవుడు తనని ఒక ప్రత్యేకమైన కృపనిచ్చి వాడుకుంటూ ఉన్నాడు. మనం అనుకుంటాం ఎందుకు ఇలా జరిగిందని. మనకు తెలియదు, ఎవరికి తెలియదు, ప్రభువుకు మాత్రమే తెలుసు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుతో పాటు ఆయనను చూస్తాం. తనతో పాటు మనము కూడా సంచరించేటువంటి రాజ్యంలోనికి మనం వెళ్తాం. నిద్రించిన వారి కంటే ముందుగా మనం పరలోకానికి వెళ్ళము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. పరదేశులో నిత్య విశ్రాంతిలో పరిశుద్ధులందరూ ప్రభునందు విశ్వాసం ఉంచి వారి యొక్క దేహమును విడిచిపెట్టి వెళ్ళిన వారందరూ పరదేశంలో నిత్య విశ్రాంతిలో ఉన్నారు. అయితే ప్రభు రాకడలో అపరిశుద్ధుల యొక్క ఆత్మలతో ప్రభు వస్తాడు. ఏ స్థలమందు సహోదరుడు హరినాథ్ పాతి పెట్టబడి ఉన్నాడో ఆ స్థలమందు తన మృతమైన దేహం, మట్టి దేహం మహిమతో లేచి పరలోకానికి తన ఆత్మతో కలిసి మనకంటే ముందుగా పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టేటువంటి ధన్యత సహోదరుడు పొందుకొని ఉన్నాడు. మనకంటే ముందుగా ఆయన పరలోకానికి వెళ్తాడు. గమనించండి, మనము కూడా అదే మార్గంలో మన ముందు సూచనగా, గుర్తుగా, జ్ఞాపికగా ఉన్నటువంటి తన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడున్న సహోదరులు కానివ్వండి, యూత్ యవనస్తులు కానివ్వండి, అందరూ కూడాను ఒక పాఠం నేర్చుకొని ప్రభు కొరకు జీవించుదాం. ప్రభు సేవ ఉధృతంగా చేద్దాం. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటరిగానే ఉంటుంది. అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలమిస్తుందని దేవుని వాక్యం సెలవివ్వబడుతుంది. తను ఒక్కడు మాత్రమే కాదు, కొన్ని దినములో అనేక సేవకులు, అటువంటి సమర్పణ కలిగిన సేవకులు లేపబడాలి అని నిత్యము ప్రార్థించుదాం. ముఖ్యంగా ఈ కుటుంబ ఆదరణ కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ, నిత్య విశ్రాంతిలో ఉన్నటువంటి జాన్ వెస్లీ యొక్క ఆత్మ సంతోషపడుతుంది. మీరు దుఃఖపడవద్దు. మీరు దుఃఖపడితే అతను కూడా దుఃఖపడవలసి వస్తుంది. కాబట్టి ప్రభువు నందు ఉన్నాడు, ప్రభుతో ఉన్నాడన్న ఒక ధైర్యాన్ని కలిగి మనం ఏం చేయాలి? దావీదు చెప్తాడు, కుమారుడా నీవు ధైర్యముగా ఉండు, లోకులందరూ వెళ్ళవలసిన మార్గం నేను వెళ్తున్నాను. నీకు దేవుడు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన కట్టడలు, న్యాయ విధులన్నిటిని అనుసరించి గైకొనుము, నీవు చేయనదంతయు దేవుడు సఫలపరుస్తాడు అని చెప్పిన మాట నీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మనందరినీ ఆదరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమయం అయిపోతా ఉంది. మన మధ్యలో కూర్చున్నారు. మనం ఇంతవరకు విన్నాం, కరుణాదుని గురించి అనేక విషయాలు విన్నాం. దాని గురించి మాట్లాడడానికి కొన్ని విషయాల్లో నాకు అసలు మాటలు కూడా రావట్లేదు. ఎందుకంటే నా హృదయంలో వాడికి ఒక ప్రత్యేకమైన స్థానం. దేవుడిచ్చిన కొడుకు అని నేను చాలా సంబరపడ్డా, చాలా విషయాల్లో కూడా. ఎందుకంటే పరిచర్య విషయంకి వచ్చేసరికి ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాల్లో ఎన్ని అన్నా కానీ నేను ఒక్కనే కాదు, మా బాబాయ్ అనే ఆలోచనతో కాకుండా సేవకులు ఎవరన్నా కానీ అలా ఇది దేవుని పని కాబట్టి అనే ఒకే ఒక ఆలోచనతో వాడు ముందుకు వెళ్ళిపోయాడు. ఇట్లా జరగటం చాలా చాలా అంటే చాలా సంఘానికి, ముఖ్యంగా మా కుటుంబాల్లో కూడా తీరని లోటు. హరినాథు ఎంత ప్రేమను పొందుకున్నాడంటే, తను దైవజనుడు ఎలీషన్న ఉన్న దినాల్లో నాకు ఒక్కోసారి హరినాథుని చూస్తే అనిపించేది, ఎప్పుడైనా ముందు వాక్యం చెప్పురా అని పంపిస్తే నేను దూరం నుంచి వాడు నేను దగ్గర ఉంటే వాక్యం చెప్పడానికి కొంచెం భయపడుతూ ఉండేవాడు. కొంచెం దూరంగా ఉండి వాక్యం వింటూ ఉండేవాడు. వాడు కొంచెం ఒక పక్క నుంచి చూస్తే నాకు ఎలీషా గారు లాగానే అవపడేవాడు. రూపం వాడు కొంచెం ఒక సైడ్ నుంచి చూస్తూ ఉంటే ఎలీషా గారు లాగానే అవపడేవాడు. కొన్ని విషయాల్లో కూడా కొన్ని పనులు చేస్తున్నప్పుడు నాకు అదే ఆలోచన వస్తూ ఉండేది.
దేవుల్లో చాలా ఎదిగింది. ఈ మధ్య కాలంలో ఇంకా ప్రభువులో ఉండాలి, ప్రభువులో పెరగాలి, దేవుని సేవ చేయాలి. గత ఒక 20 రోజుల కిందట కూడా నా దగ్గరికి వచ్చి, బాబాయ్ నేను సంపూర్ణంగా నేను సేవకు వస్తా అంటే, లేదు లేరా ఇప్పుడు కాదు, నీకు అభిషేకం ఇచ్చే ముందు నువ్వు సంపూర్ణంగా వద్దులే, అప్పటి వరకు ఉద్యోగం చేసుకుంటూ సేవలో నువ్వు పరిచయలో పాలుభాగస్తుడు కావాలి అని చెప్పినప్పుడు, సరే బాబాయ్ అని చెప్పడం. నాకు తెలియదు గత 21 రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నాడంట. మొన్న వాళ్ళ కుటుంబంలో మా వదిన వాళ్ళు చెప్తుంటే నాకు తెలిసింది, మా అమ్మ మా వదిన వాళ్ళు చెప్తుంటే తెలిసింది. అది ఉపవాసాలు ఉంటుందంట. నేను ఎట్లాగైనా సరే కృపా పండుగలని మనం చర్చిలో అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నాం. ఈ కృపా పండుగలకి మా పాస్టర్సే నన్ను పిలిచి ఈసారి అభిషేకం ఇస్తాం నీకు అని చెప్పాలని చెప్పి వాడు ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నాడంట. చనిపోయిన తర్వాత ఆ విషయం తెలిసింది. కానీ ఇది ఏమైనా సరే తను ఏ రాజ్యం కొరకైతే, ఏ దేవుని కొరకైతే ప్రకటించాడు, ఏ దేవుని యొద్దకు వెళ్ళాలని తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ తిమోతితో పౌలు చెప్తూ ఉన్న మాట, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని చెప్పిన ప్రతి మాటను కూడా తన జీవితంలో విశ్వాసమును పరిశుద్ధిని కాపాడుకుంటూ ఈ విశ్వాస జీవితంలో పరిగెత్తుకుంటూ ఈ రోజున మనకు మాదిరికరంగా నిలిచి దేవుని యొక్క సన్నిధిలో నీతి కిరీటాన్ని సంపాదించుకున్న హరినాథు మనందరికీ మాదిరికరంగా ఉన్నాడు. కనుక మీరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి, యేసు క్రీస్తు ప్రభు గారందు నమ్మకం ఉంచి ఆయనలో ఎదిగి ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే నిశ్చయంగా మనం ఈ రోజున మన మధ్య ఇందాకల సురేష్ అన్న చెప్పారు ఒక మాట, ఏమనంటే ఇక్కడ మాత్రమే లేదు కానీ ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. నిశ్చయంగా మరలా హరినాథుని జాన్విస్ని ఖచ్చితంగా మనం చూస్తామనే నిరీక్షణ మన జీవితంలో ఉంది. ఖచ్చితంగా మనం చూస్తాము. ఈ నిరీక్షణ కావాలి, చూడాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నా ప్రతి ఒక్కరు కూడా ఆ ఆశీర్వాదం కలుగుతుందని నేను ప్రభు పేరట మనం చేసుకుంటూ ఉన్నాను. రోజు తెలాడు హల్లెలూయా. మన మధ్యలో దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళడానికి ముందుగా చాలాసేపటి కూర్చున్నాం. అందరూ కూడా ఒకసారి లేచి నిలబడి దేవుని మనం ఆరాధించి కొన్ని నిమిషాలు మన మధ్యలో దేవుని యొక్క దాసులు జాన్ కాంతర్వారి గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు దేవుడు వారి హృదయంలో ఇచ్చిన దేవుని మాటలను, ఆదరణ మాటలను మనందరితో పంచుకోవడానికి ముందు అందరూ కూడా లేచి నిలబడదాం. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు కన్న తల్లి చేర్చునట్లు చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కలిసి పాడదాం దేవుని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా కొరకై మరణించే నా పాపము భరించే
నా కొరకై మరణించే నా పాపము భరించే కన్న తల్లి చేర్చునాకు నన్ను చేర్చునా ప్రియుడు కన్న తల్లి చేర్చునాకు నన్ను చేర్చునా ప్రియుడు. ప్రతి ఒక్కరు స్తుతిద్దాం దేవుని. హల్లెలూయా 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 చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చునా ప్రియుడు కన్న తల్లి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఈ ప్రశస్తమైన సన్నిధిలో మధ్యలో ఉంచినందుకు స్తోత్రం నాయన. నీ కుమారుడు జాగ్రత్తని సన్నిధిలోకి చేర్చుకున్నారు. ప్రభువా, నీ బిడ్డలకు ఆదరణ కలుగును గాక. నీ బిడ్డలందరూ ధైర్యపరచబడుదురు గాక. పరలోక సంబంధమైన ఆదరణ, దేవుడు అనుగ్రహించే ఆదరణ, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ ఈ బిడ్డల మీదికి దిగి వచ్చును గాక. నీ ఆత్మాభిషేకము నీ బిడ్డలందరినీ ఆవరించును గాక. నీకే స్తోత్రం ప్రభువా. కలం బాపును చెప్పుకొను నా చింతలం బాపును తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నీ వాక్యములో వ్రాయబడిన నీ సంగతులను ప్రభువా మా హృదయాలతో మా జీవితాలతో ఇక్కడున్న ప్రతి బిడ్డతో ప్రతి కుటుంబముతో సంఘముతో మీరు మాట్లాడి నీ బిడలమైన మమ్మల్ని అందరినీ నీ వాక్యము ద్వారా ధైర్యపరచి బలపరచి ఆదరించుమని కృప చూపమని నాయనా మీరే మా అందరితో మాట్లాడి మీ సేవకుని ముఖాంతరములో నుండి మమ్మల్ని అందరినీ ఆదరించి బలపరచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఆరాధించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నాన్న కొంచెం బేస్ తగ్గినాను, మా వాయిస్లో బేస్ ఎక్కువ ఉంటుంది. వేదిక మీద ఉన్న దైవ సేవకులకు ప్రభు నామమున వందనాలు. కూడి వచ్చిన సంఘమంతటికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు.
ఈరోజు ప్రత్యేకంగా మరి హరినాథ్ జాన్ వెస్లీ యొక్క ఆదరణ కూడికలో మనం అందరం ఉన్నాం. అందరూ సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. నేను కూడా అంత మట్టుకు ఎరుగుదును. మనకు జరుగుతున్న మన జీవితాల్లో మనకు జరుగుతున్న ఇలాంటి పరిస్థితులను మనం చూసినప్పుడు మనం ఒక మాట అనుకుంటాం, ఎందుకు జరిగింది? ఏమంటాం? ఎందుకు జరిగింది? ఇలా ఎందుకు జరిగింది అన్న ఆలోచన మనందరికీ వస్తుంది. ఎందుకు జరిగింది అనే దానికంటే జరిగిన తరువాత ఇప్పుడు మనం ఏం చేయాలా ప్రభు అని అంటే దారి చూపిస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం ప్రశ్న దగ్గర నిలబడిపోతాం, ఆ ప్రశ్నకి జవాబు మనకు దొరకదు. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ముందుకు కొనసాగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇలాంటి అనుభవాలు ఇప్పుడు హరినాథి ద్వారా వారి కుటుంబం ఈ అనుభవంలోనికి వెళ్ళింది. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే బైబిల్లో ఇలాంటి అనుభవం హరినాథ్ కుటుంబానికి, వారి అమ్మగారు, వారి అన్నగారు, వారి ఫ్యామిలీ అంతటికి ఈ అనుభవం జరిగింది. వారికి మాత్రమే కాదు, భూమి మీద మనుష్యులుగా జీవించే ప్రతి ఒక్కరికి ఇలాగ జరుగుతూ ఉంటాయి. కానీ ఇది సడన్గా హఠాత్ పరిణామంగా జరిగింది. విశ్వాసులకి సాధారణంగా మనుషులకు జరిగేటట్లుగానే విశ్వాసులకు కూడా జరుగుతుంది. ఇలాంటి అనుభవాలు దేవుని నమ్మి, ప్రభువుని యేసుక్రీస్తు వారిని నమ్మి విశ్వసించి రక్షణ పొంది బాప్టిజం తీసుకొని సంఘ సహవాసంలో ఉంటూ, లేదా దేవుని నీతిని, దేవుని భక్తిని, దేవుని విశ్వాసాన్ని దేవునిలో కొనసాగుతున్న వారికి మన పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఇలాంటి అనుభవాల్లోనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. మనం భయపడే విషయం ఏంటంటే మరణం అనగానే భయపడతాం. మరణమేమో మనల్ని ఏడిపిస్తుంది, జననమేమో మనల్ని నవ్విపిస్తుంది, సంతోషింపజేస్తుంది. ఈ రెండు అనుభవాలు దేవుడు మనకిచ్చినవి. ఈ రెండు అనుభవాలు మానవ జాతి అంతటికి దేవుడిచ్చినవి. ఈ రెండు అనుభవాల్లో ఈ భూమి మీద జన్మిస్తున్నప్పుడు సంతోషించాం, ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు దుఃఖపడతాం. ఈ అనుభవాలు ప్రతి ఫ్యామిలీలో జరగాల్సినయే. అవి సృష్టి క్రమములో దేవుడు ఉంచినవి. కానీ బైబిల్లో మనం చూస్తే ఇట్టి అనుభవాలు చాలామంది భక్తిపరులు, విశ్వాస వీరులు, దేవుడంటే ప్రీతి కలవారు, దేవుని మీద విశ్వాసంతో ఉన్నవారు, దేవుడికి నిత్యము బలులర్పించేవారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కుటుంబాలు, చాలా కుటుంబాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మనందరికీ సుపరిచితమైన ఒక ఫ్యామిలీని మీకు నేను పరిచయం చేస్తాను బైబిల్లోనికి. ఎన్నో సందర్భాలలో ఈ మాటలు మీరు విని ఉంటారు. ఆ వ్యక్తి యోబు. ఎవరు? యోబు ఫ్యామిలీ గురించి మీకు బాగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా సందర్భాల్లో మీరు విని ఉంటారు. యోబు జీవితంలో భార్య, పిల్లలు అందరూ, కుటుంబం మొత్తం ఒకే రోజున ఒకే సందర్భంలో అందరు కుటుంబం అంతా పాడైపోయింది, చనిపోయారు అందరూ. ఆ సందర్భంలో యోబు ఏ పరిస్థితిలోనికి వెళ్ళాడంటే భూమి మీద ఉన్న ప్రజలు విమర్శ చేసే పరిస్థితుల్లోనికి వెళ్ళాడు యోబు. దేంట్లో ఏ పరిస్థితుల్లోకి వెళ్ళాడండి? యోబు గురించిన సాక్ష్యం మీరు అంటారు. ఇప్పుడు జాన్ వెస్లీ గురించి మీరు అందరు చెప్తున్నారు కదా, చూడండి యోబు గ్రంథంలో యోబు గురించి ఏమి సాక్ష్యం ఉందో. మొదటి అధ్యాయం
ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను. ఎవరంట ఆయన? యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి. చాలు. యోబు గురించి ఏ సాక్ష్యం ఉంది? చాలా మంచి సాక్ష్యం. మరి ఈ అనుభవంలోకి ఎందుకు వెళ్ళాడు? మరి ఈ అనుభవంలోకి వెళ్ళినప్పుడు యోబు భూమి మీద ఉన్న ప్రజలకి విమర్శ చేయటానికి అప్పగించబడ్డాడు. దేవుడు మనల్ని విమర్శ చేయడు. ఇప్పుడు మనకు చాలా సమయం ఉంది. ఆయన తీర్పు తీర్చే సమయం వచ్చేసరికి యోబు మంచి పేరు కలిగిన వాడు. ఆ దేశములోనే మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. అంతేకాదు యోబు కుటుంబీకులందరూ కూడా ప్రార్థన చేస్తారు, బలులు అర్పిస్తారు. వాళ్ళను వాళ్ళు విమర్శ చేసుకుని దేవునికి విరోధమైనది ఏమైనా చేసేమేమో అని ఉదయకాలమే దేవుని సన్నిధిలో గడిపే ఫ్యామిలీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి ఫ్యామిలీలో ఈ భయంకరమైన విపత్తు జరిగింది. మంచి సాక్ష్యం ఉన్న యోబుకు జరిగింది. ఇది జరిగిన తర్వాత యోబు నెక్స్ట్ ఏ అనుభవంలోకి వెళ్ళాడంటే విమర్శించే అనుభవంలోనికి వెళ్ళాడు. ఏ అనుభవం అది? విమర్శ చేయటం. తనకు స్నేహితులు ఉన్నారు. స్నేహితులు వచ్చి ఎన్నో రకరకాల ఈ టైంలో మనం చూస్తూ ఉంటాం. మనందరికి తెలిసిన పల్లెటూరు ఒక మాట చెప్తాం, సామెత. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డది అని. అలాగూ యోబు జీవితంలో జరుగుతున్నప్పుడు తన స్నేహితులు వచ్చి విమర్శ అనే తరగతిలోనికి తీసుకెళ్లారు ఆయన్ని. విమర్శ చేయటం మొదలుపెట్టారు. ఇది ఎందుకు జరిగింది, ఇది ఎట్లా జరిగింది, నువ్వు అలా చేసావేమో, దేవునికి విరోధంగా చేసావేమో అంటున్నప్పుడు యోబు ఏమాత్రం కూడా తన విశ్వాసాన్ని, తన భయభక్తులను, తన యథార్థతని, తన భక్తిని, తన నీతిని, తన విశ్వాసాన్ని కోల్పోకుండా తన దేవునిని ఎరిగినవాడు యోబు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునిని ఎరిగినవాడు యోబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన దేవుడేంటో తనకు తెలుసు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి ఈ విషయాన్ని. చూడండి, తన స్నేహితులు ఆయనను విమర్శ చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన జవాబు ఏంటి తెలుసా? మరణకరమైన పరిస్థితిని అనుభవించి ఆ అనుభవంలో నుండి రెండోదిగా విమర్శ చేసే తరగతిలోనికి వెళ్ళాడు యోబు. ప్రైజ్ ది లార్డ్. వాటిని యోబు ఏం చేశాడు తెలుసా? తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. టెంప్టేషన్ అవలే, లేకపోతే ఎదురు దాడి చేయటానికి అలాంటి ప్రయత్నాలు చేయలే. వాటిని తీసుకున్నాడు నెమ్మదిగా. చూడండి ఒక మాట, మన యోబు గ్రంథం 16వ అధ్యాయం ఇక్కడ ఏమంటుందంటే, ఆయనని విమర్శ చేస్తున్న వ్యక్తులను ఆయనకి ఆదరణ మాటలు కావాలా? ఇప్పుడు యోబుకు కావాలా, యోబు స్నేహితులకు కావాలా ఆదరణ ఇచ్చే మాటలు? ఇప్పుడు కుటుంబం బాధలో దుఃఖంలో ఉంది, హరినాథ్ గారి కుటుంబం. ఆదరణకరమైన మాటలు వారికి కావాలా, వారిని విమర్శించే వారికి కావాలా? ఎవరికి కావాలా? బాధలో దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ మాటలు కావాలా? బాధలో దుఃఖంలో ఉన్న యోబు గారు తనను విమర్శించే వారికి ఆదరణ కలిగే మాటలు చెప్తున్నారు. చప్పట్లు కొట్టండి. వారిని విమర్శించి ఏది పడితే అది మాట్లాడే వారికి ఆదరణ కలిగేటట్లుగా యోబు గారు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆయన నమ్మిన దేవుడు గొప్పవాడు.
నమ్మిన దేవుడు ఘనుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సృష్టికర్త, భూమి మీద ఉన్న మానవులందరి మీద అధికారము కలిగిన వాడు. అది మనం గుర్తించాలి. ఇప్పుడు యోబు చెప్తున్నాడు, వాళ్ళకి విమర్శించే వాళ్ళకి చెబుతున్న మాట. యోబు బాధలో దుఃఖంలో ఉండి విమర్శ అనే తరగతిలో యోబును పడేస్తే, ఆ తరగతిలో ఉండి ఆదరణకరమైన మాటలు బయటికి తీసుకొస్తున్నాడు యోబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 5వ వచనం మనం చదువుదాం. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరుతును, నా పెదవుల మాటలు మిమ్ముని ఓదార్చి ఆదరించును. ఎవరు ఈ మాటలు చెప్తున్నారంటే బయట దైవజనుడు వచ్చి చెప్పట్లేదు, లేకపోతే దేవుని దూత వచ్చి చెప్పట్లేదు, కానీ విమర్శించే వారికి ఏ బాధలో ఉన్న యోబు అతనే వారికి బలపరిచే రీతిగా, వారిని ఓదార్చే రీతిగా, వారిని ఎవరైతే విమర్శకులుగా ఉన్నారో వారికి ఆదరణకరమైన మాటలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, భయభక్తులు కలవాడు, దేవుడంటే ఏంటో, దేవుని గుణాన్ని, మనస్సుని, హృదయాన్ని ఎరిగినవాడు. ఆమేన్. హల్లెలూయా. నీ దేవుడి గురించి, నా దేవుడి గురించి నాకు తెలుసు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ నామ స్మరణకు యోగ్యుడు ఆయన. అది యోబు జీవితంలో దానిని చూపిస్తూ వచ్చాడు యోబు. దేవుని ప్రత్యక్షత యోబు మీదికి దిగి వచ్చే అంతవరకు కూడా తన నోటి మాట చేత కానీ, విమర్శకులు చేస్తున్న విమర్శల వల్ల కానీ, దేని వల్ల తొలగిపోకుండా ఆయన వైపే ఆనుకొని ఆయన వైపే చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక దినం వచ్చింది, ఆ దినాన దేవుడే యోబు దగ్గరికి దిగి వచ్చింది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనము మరణ బాధలో, దుఃఖ బాధలో, మానసిక ఒత్తిడికి గురైపోయి ఉంటే, ఈయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు మనం నమ్మిన వాడు చూసి నవ్వేవాడు కాదు. ఆ బాధలోనికి దిగి వచ్చి నీకు ఒక ప్రత్యక్షత ఇచ్చి నిన్ను బలపరిచే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే జరిగింది యోబు జీవితంలో. చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక దినాన నా భార్య చనిపోద్ది అన్నారు ఈ ఖమ్మంలో డాక్టర్స్. చనిపోద్ది అన్నప్పుడు మా బంధువులు అందరూ వచ్చారు. అయ్యగారు, ఉద్యోగం విడిచిపెట్టి వచ్చినావు కదా, నువ్వు సేవకు వచ్చినావు కదా, దేవుడి సేవ చేస్తున్నావు కదా, దేవుని కొరకు నిలబడ్డావు కదా, 11 సంవత్సరాలు టెలిఫోన్లో లైన్ మెన్కి చేసి అది వద్దని దేవుడి మీద పిచ్చెక్కి అంత భవిష్యత్తు అంత నాశనం చేసుకొని వచ్చావు, సేవకు వచ్చావు, సేవ చేస్తావు నువ్వు. మా బంధువులు, మా సొంత రక్త సంబంధికులు, నా భార్య పక్కన నుండి అని నన్ను అంటాం మొదలుపెట్టారు. నేను ఒక మాట చెప్పాను వాళ్ళకి, మీరు మనందరం మనుషులమే. మనందరి జీవితాల్లో ఎత్తైన అనుభవాలు, సమభూమి అనుభవాలు, లోతైన అనుభవాలు, లోయల్లో ఉండే అనుభవాలు జరుగుతాయి. కానీ దేవుడు మాత్రం మారేవాడు కాదు. హల్లెలూయా. ఆయన మనం ఏ అనుభవంలో ఉన్నా, ఏ పరిస్థితులలో మనం ఉన్నా, ఏ స్థితిగతులలో మనం ఉన్నా, మన యొక్క వేదనలో మనం ఉన్నా, దుఃఖంలో మనం ఉన్నా, సంతోషంలో మనం ఉన్నా, మనం దేనిలో ఉన్నా, ఆయన మాత్రం నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. మన ప్రతి పరిస్థితుల్లో మనల్ని ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ నడిపించగలిగిన దేవుడై ఉన్నారు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మనం దాన్ని కోల్పోకూడదు. దేవుని మీద ఉండే మనస్సుని మనం కోల్పోకూడదు. నేను ఆ దినాన ప్రభువుకి చెప్పాను, నేను ప్రభువా, వీళ్ళు ఇలా అంటే అన్నారు కానీ నన్ను బలపరచు. నేను ఏమడిగాను ఆయన్ని? నన్ను బలపరచు, నన్ను ఆదరించు, నన్ను ధైర్యపరచు. వీడు కొంచెం అన్న ఏడవట్లేదు, మొండుడట్టుంది,
ఏందిరా నీకేం భయం కావట్లేదని అడుగుతున్నారు మా వాళ్ళు వచ్చి. ఆ? ఎందుకంటే మనం నమ్మిన దేవుడు సజీవుడు, పునరుద్ధానుడు, యుగయుగములు జీవిస్తున్నవాడు. ఆయన మనతో ఉండి అన్ని అనుభవాలలో మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళేవాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం మనం గుర్తించాలి. చూడండి, ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక అనుభవం ఉంది, మనందరికీ తెలుసు. ఆయన దావీదు కీర్తనకారుడు. తెలుసా అండి? ఎంతమందికి తెలుసు? తెలుసండి? దావీదు తెలుసా మీకు? అసలు అడగటం మంచిగా లేదేమో, తెలుసా అని కదా. దావీదు తెలుసా? ఆయన ఒక చక్కని మాట అంటాడు, తెలుసా? ఒక చక్కని మాట కీర్తనలో, 23 దావీదు కీర్తనలో ఒక చక్కని మాట అంటాడు. ఆ మాట చూడండి, 4వ వచనం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాల్లో బాగా వినాలి జాగ్రత్తగా, మరి ముఖ్యంగా హరినాథ్ ఫ్యామిలీ వినాలి. వాళ్ళకి దేవుని మాట జీవము కలిగిన మాటలు. మన జీవితాల్లో ఒక సమయమున సమభూమిలో సమాజములో జీవిస్తున్న అనుభవాలు మనకుంటాయి. అలాగే ఒక్కొక్కసారి దేవుని ప్రోద్బలముతో ఆశీర్వాదముతో ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళొచ్చు, ఎత్తుగా కనపడచ్చు ఒక అనుభవం. కొన్ని అనుభవాలు మీరు అన్నారు కదా, అబ్బా హరినాథ్ భలే సాత్వికుడు, మంచి ప్రార్థనాపరుడు, నేను సాట్ నుండి వాక్యం వినేవాడిని. ఇవన్నీ ఎత్తైన అనుభవాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవాలను చూశాడు ఆ కీర్తనకారుడు. కానీ గాఢాంధకారపు లోయల్లో కూడా వెళ్ళాడు ఆయన. అంటే సమభూమిలో జరుగుతున్న ప్రతి పరిస్థితులలోనూ ఆయన మనతో ఉంటాడు. ఎత్తైన అనుభవంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ మనతో ఆయన ఉంటాడు. అలాగే చీకటి బెలియాలలో అగాధము ఏమీ కనపడని, ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న గాఢాంధకారపు లోయల్లోనే మనల్ని పడేసినప్పుడు ఆయన అక్కడ ఆయన దుడ్డు కర్ర దండముతో ఆదరించి ఆయన అక్కడ తోడుగా ఉంటుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా? లేకపోతే ఏదన్నా వేరు మెలకలు చెప్పట్లేదుగా. ఈ గాఢాంధకారపు లోయల్లో మనం సంచరిస్తున్నప్పుడు, గాఢాంధకారపు లోయల్లో సంచరిస్తున్నప్పుడు ఎవరుంటారంటే అక్కడ? ఈ ఫ్యామిలీకి అదే అనుభవం. ఈ ఫ్యామిలీకి గాఢాంధకారమైన లోయల్లో సంచరిస్తారు ఈ వారమంతా. అక్కడ ఎవరున్నారట? ఆయన తోడుగా ఉన్నాడట. వాళ్ళతో పాటు మేమే పడతాను, ఎవరికి రాలేదు, వీళ్ళంతా మంచిగా ఉన్నారని. కానీ మనతో పాటు మన ప్రభువు కూడా మనం ఉన్న అనుభవాన్ని ఆయన అనుభవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనతో పాటు మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి దెబ్బలు తిని ఆ ప్రాణ విమోచన క్రయదానాన్ని చెల్లించి తిరిగి లేచిన యేసు కూడా ఈ ఫ్యామిలీతో మనందరికీ జరిగే జీవితాల్లో గాఢాంధకారపు లోయల్లో కూడా ఆయన మనతో తోడుగా ఉంటున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు విడిచిపెట్టాడేమో ఈ అనుభవాన్ని బట్టి. అసలు ఏమైందో, ఎందుకు జరిగిందో ఇదే 24 గంటల ఆలోచన కలిగి ఉంటుంది. సంఘానికి అదే ఉంటుంది, మా అయ్యగారులకు అదే ఉంటుంది, కుటుంబానికి అదే ఉంటుంది పొద్దాక. ఆ లోయల్లో ఉన్నప్పుడు కూడా, ఆ జరిగిన గాఢాంధకారపు లోయలలో కూడా ప్రభువు నీతో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ అనుభవాన్ని కీర్తనకారుడు ఎలా మార్చాడంటే, ఆయన నీకు అక్కడ తోడుగా ఉన్నాడు అని. ఆమేన్. ఇందాక చెప్పారు కదా, వీడవుడు నిన్ను ఎడబాయడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉంటాడండి. దేవుడు మనకు జరిగే అనుభవాలను బట్టి అస్సలు దూరం కాడు. మనం ఆయన పక్షంగా నిలబడితే ఆయనే మనల్ని బలపరుస్తాడు. మన మనస్సుల్లో, హృదయాల్లో, అంతరంగాల్లో గొప్ప ధైర్యమును, ఆదరణ,
నెమ్మదిని కలగజేస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకసారి మరొక అనుభవం గురించి మీకు చెప్తాను. ఈ మధ్య నేను ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళిన. బాబు పుట్టాడన్న, ఒకసారి ఇంటికి రండి అని. వాళ్ళిద్దరు భార్య భర్తలో, వాళ్ళ నాన్నకే నేను మామని, వాళ్ళ నాన్న కూడా సేవకుడే. ఆ, వీళ్ళకి ఈ ఇద్దరు సేవకులకి సేవకురాలకి తాతయ్యని, పుట్టినోడికి కూడా తాతయ్యని. వెళ్ళాను. వెళ్ళగానే గబగబా, ఇదిగో తాతయ్య గారు, ఇదిగో మీ మునుమనుడు అని కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. వాడు నన్ను చూడగానే అయ్య నడిచాడండి. ఎందుకంటే ఇప్పుడు ఎండలో వచ్చిన కదా, సైతాను భూతద్దాలు అలాగుంటాయి, నల్ల గనపడేలకు. వాడు నన్ను చూడటం గడగడ గడగడ వణికిపోతాడు అసలు. చూసి నేనేమన్నారా నాయన, నేనేమనలేదు, నాకు నేను ఫీల్ అవుతాను, వీళ్ళేమన్నా అనుకుంటున్నామని. ఏది మా మనవడు, వాళ్ళిద్దరు కూడా చావుకులే, ఫీల్ అవుతున్నాను. వాళ్ళ నాన్న ఎత్తుకొని తిరుగుతుండావు, నాకు టీ రెడీ చేస్తుంది. ఈ 5-10 నిమిషాలు వాడు అరిసిన నోరు అరిసినట్లే ఉన్నాడు. ఇక ఏడుస్తానే ఉన్నాడు. నేను లేచిన కసేపటి రెడీ తిప్పిన ఆగట్లే, వాళ్ళ నాన్న తిప్పిన ఆగట్లే. వాళ్ళమ్మ, ఏందమ్మా ఇంత కోపిస్తోడు నీ కొడుకు, రేపు కసిన మంచినీళ్ళు అందిస్తాడా అమ్మా అని అడిగాను. అడిగితే ఆమె చిన్న నవ్వు నవ్వి వాడిని తీసుకొని గుమ్మం ముందు మేము కూర్చొని కుర్చీలు వేసుకుని ఉంటే ఒళ్ళో తన కొడుకుని అట్లా వేసిందంతే. ఆ ఒళ్ళో వేసి కూరగాయలు తెచ్చుకొని కోసుకుంటుంది, గిన్నె పైకి పట్టుకొని, పక్కన గిన్నె పెట్టి. సైలెంట్ అయిపోయిందండి. ఏం వేసినవమ్మా, ఏమన్నా ఏం లేదు. వాడికి అర్థమైంది ఇది తల్లి వడి అని. ఏమర్థమైంది? ఇది తల్లి వడి. ఉయ్యాల కంటే కూడా ఉయ్యాల్లో వేయలేదు, పక్కన ఉయ్యాలను తీసుకొచ్చి ఒళ్ళో పెట్టుకుంది. ఏమనలే, తీసుకొచ్చి ఆ ఒళ్ళో వేసుకుంది అంతే. ఆమె, ఏందమ్మా నీ ఒళ్ళో వేయగానే నీ కొడుకు సైలెంట్ అయిపోయారంటే ఆమె ఏం మాట్లాడు నవ్వుతున్నాయమ్మ. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 9వ వచనం. ఇందాక మన సహోదరుడు చెప్పాడు. కావున 52:9. లేము పొడుగు కొనుము. అది కాదా? ఉచ్చరించి చేయుడి, యెహోవా తన జనులను ఆదరించును, యెరూషలేము ఉల్లసించును. చూచెదరు. చాలు 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 చాలు. థ్యాంక్ యూ, మంచిగా చదివి వినిపించినందుకు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఈ యెషయా గ్రంథములోనే 66వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనుల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడను, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. ఇప్పుడు ఉయ్యాల, పల్లెటూరులో ఉయ్యాల ఎట్లా ఊపుతారు? తల్లి మోకాళ్ళ మీదనేగా ఉయ్యాల, జంపాల,
అని 2 కాళ్ళ మీద కూర్చోబెట్టుకొని ఆడుతుంటారు కదా. ఆ? అలాంటి ఆదరణ ఇలాంటి అనుభవాల్లో ఉన్నోళ్ళకి దేవుడిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. తల్లి ఒడిలాగా ఆయన తల్లిగా, తండ్రిగా ఆయన ఒడిలో కలిగే ఆదరణ ఈ ఈ ఫ్యామిలీకి దేవుడిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందుకని ప్రియమైన సంఘమా, ఈ ఫ్యామిలీ దేవుడు పక్షంగా నిలిచి జరుగుతున్న లోతైన గాఢాంధకారపు లోయలో ఉన్నప్పుడు ఆయన నాతో ఉన్నాడని ఆయన దుడ్డు కర్రము దండము నన్ను ఆదరించి, ఆయన అధికారం, ఆయన ప్రభావం, ఆయన మహిమ ఈ గాఢాంధకారపు లోయల్లోనికి దిగి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రియమైన సంఘమా, హరినాథ్ కుటుంబాన్ని, వారి అన్నగారిని, అమ్మగారిని, ఇంకా తదితరులందరినీ సంఘము చాలా లోతుగా అనుకుంటాం మనం. కానీ దేవుడే అన్నిటినీ సమకూర్చి, సరిచేసి, బలపరిచి, ఆదరించి యోబు ఏ విధంగా అయితే ఆయన కష్టాల్లో ఉండి విమర్శకులకి ఆదరణకరమైన మాటలు చెప్పాడు దేవుని మీద అనుకొని, అలాగే దావీదు గాఢాంధకారపు లోయల్లో ఉండి దేవుని మీద ఆనుకొని ఎలాగైతే జీవించారు, అలాగే యెరూషలేమును గూర్చి ఇక్కడే మీకు ఆదరణ, మోకాళ్ళ మీద ఎలాగైతే ఆ ఉయ్యాల ఊపారో ఆ రకంగానే మీకు ఆదరణ కలగజేస్తా. తల్లి ఒడిలో కలిగే ఆదరణ, తండ్రి దగ్గర కలిగే ధైర్యం, ఇవన్నీ మీకు కలగజేస్తా. ఈ వాక్యాలను బట్టి మన జీవితాల్లో మనం ఆదరించబడతాం, మనం ధైర్యపరచబడతాం. దేవుడు మనల్ని, మన సంఘాన్ని, మరి ముఖ్యంగా హరినాథ్ కుటుంబాన్ని ఆయన ఈ అనుభవంలో బలపరచబడి ధైర్యముతో, నిబరతతో దేవుని పక్షంగా నిలబడి ఈ గొప్ప ఆదరణ, ఆయన దండము, ఆయన కృప, ఆయన కాపుదల వారికి కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. మనం ఈ ఆదరణ కూడిక ముగింపులోనికి వచ్చాం. బైబిల్ గ్రంథంలో నుండి యోబు తన జీవితంలో దేవుని చేత ఏ రీతిగా ఆదరించబడ్డాడు, దేవుడు ఈ కుటుంబాన్ని పరిపూర్ణమైన ఆదరణను వారికి కలగచేయును గాక. మంచిది. ఈ సమయంలో మనమందరం కూడా హరినాథ్ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేద్దాం. కుటుంబ సభ్యులు అందరూ, అమ్మ, దుర్గయ్య, అలక్కలు, వారి కుటుంబం అంతా కూడా ముందుకొచ్చి నిలబడితే మనందరం కూడా లేచి నిలబడి వారి కుటుంబం కొరకు మన చేతులెత్తి ప్రార్థన చేసి దేవుడు వారిని ఆదరించాలా, ధైర్యపరచాలా. దేవుని వాక్యం ద్వారా దేవుడు వారిని ఆదరించాడు. సంఘం అంతా కూడా మనం ముందుకు స్టేజ్ మీదకి వస్తాం. మరొండి అనిపించింది. గత కొద్ది కాలం నుండి హరినాథ్ చాలా జ్ఞాపకాలు మనకు ఉంచిపోయాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చాలా జ్ఞాపకాలు ఉన్నాయి నాకు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హరినాథ్తో మీరు మరువలేని జ్ఞాపకాలు. ఎలీషాయి గారు ఎట్లా మరువలేని జ్ఞాపకాలు మనందరికీ పెట్టి దేవుని సన్నిధికి వెళ్ళిపోయారో, నిజంగా ఇంతకుముందు చెప్తా ఉంటే హరినాథుని చూసినప్పుడల్లా ఎలీషాయి గారు గుర్తుకొచ్చేవాడు. ఆ డ్రెస్ వేసుకోవడం కూడా, ఆ ప్యాంటు షర్టు, నేను ఎందుకు ఈరోజు నాకు సడన్గా దిగాను అదే ప్యాంట్ షర్టు. అట్లాగే హరినాథ్ కూడా చాలాసార్లు నేను ఖమ్మం వచ్చిన ప్రతిసారి కూడా నాకు ఏదన్నా పని ఉంటే నేను ఉప్పయ్యకు ఫోన్ చేస్తాను అంటే ఉప్పయ్య హరినాథ్ని పంపిస్తాడు. కానీ
నేనేమి నమ్ముతున్నానంటే దేవుడు హర్నాథ్ లాంటి నమ్మకమైన బిడ్డలను మన సంఘములో ఇంకా అనేకులు లేపును గాక. హల్లెలూయా. నమ్మకమైన వాడండి హరినాథ్. నిజంగా మరవలేం హరినాథ్ని. చాలా జ్ఞాపకాలు ఉన్నాయి చెప్పడానికి. నేను లాస్ట్ వచ్చినప్పుడు నేను కార్లో మేము మీటింగ్స్కి వెళ్ళి వస్తున్నాం ఇక్కడ హుజూర్ నగర్. నాకు అర్జెంట్ పని పడింది. ఉపయోగ ఫోన్ చేశాను. ఉపయోగ ఎక్కడో ఉన్నాడు. హరినాథ్ని పంపించాడు. అదే నాకు లాస్ట్. హరినాథ్ నా దగ్గరికి వచ్చాడు అట్లా కరెక్ట్గా. అసలు ఏం మాట్లాడు హరినాథ్. హృదయం అంతా కూడా ప్రేమతోనే నింపబడి ఉంటుంది. ఎవరితో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా హరినాథ్ మంచోడు కాడని చెప్పలేరు. సురేష్ అయ్య గారి గురించి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చేమో, కానీ హరినాథ్ గురించి కంప్లైంట్ చేయలేము. దేవుడు అట్లా మంచి పేరు నా బిడ్డకి ఇచ్చాడు. హల్లెలూయా. ఈ కుటుంబం అంతా తప్పకుండా దేవుడు ఆదరిస్తాడు. అలాంటి బిడ్డల్ని మన సంఘములో అనేకులను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రేమైన వాళ్ళని కనుక ధైర్యం తెచ్చుకుందాం, బలపరచబడదాం. దేవుడు ఈరోజు వాక్యము ద్వారా మనల్ని అందరినీ ధైర్యపరచాడు. మీరందరూ కూడా ఈ సమయంలో ఈ ప్రార్థన మనము చేయడానికి ముందుగా ఒక చిన్న పల్లవి పాడదాం. అందరం కూడా ప్రభుతో మనం చెప్దాం, ప్రభువా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నిన్ను మేము విడువము. మేము కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెడతాం, కానీ నీవే మా దేవుడవు. నీవు మాకు తోడుగా ఉంటాం. గాఢ అంధకారపు లోయలో మేము సంచరించి నీవు మాకు తోడుగా ఉండే దేవుడవు గనక మా బిడ్డను నువ్వే నీ సన్నిధిలో ఉంచుకున్నావు ప్రభువా. కానీ నిజంగా ఈ బిడ్డలను మీరు ధైర్యపరచండి, ఆదరించండి. మేమైతే నిన్ను ప్రేమిస్తాం. అందరం కూడా పాడదాం. ఒక పళ్ళకి చిన్న పల్లవి పాడి ప్రార్థన చేసుకుందాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరు వరకు. అవును ప్రభు, మట్టిలో చేరేదాకా కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటానయ్యా. మహిమలో చేరే వరకు కూడా నీవు నన్ను ఎంతగా ప్రేమించావో నేను కూడా నా ప్రేమించగలగడానికి ప్రభు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. అందరి కలిసి పాడదాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు. చెప్పండి కొడుకు పాడదాం. ఏం కాదు, చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు మట్టిలో చేరే వరకు. ఆరాధించద యేసు రాజా పాడదాం. చివరిగా ఆరాధించద యేసు రాజా, నిన్నే ఆరాధించదా, ఆరాధించద యేసు రాజా, నిన్నే ఆరాధించదా, 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 ఆరాధించదా,
మా ప్రాణమున్నంత వరకు మట్టిలో చేరు వరకు నా ప్రాణమున్నంత వరకు మహిమలో చేరు వరకు. అందరూ కూడా సంఘమంతా కూడా మీ కుడి చేతిని పైకెత్తి బిడల వైపు మీరు చాచినట్లయితే మనం ప్రార్థన చేసుకొని ముగింపుకు మనమవుతాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నువ్వు నమ్మదగిన దేవుడవు, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు. నీ కుమారుడు హరినాథు నీ సన్నిధిలో చేర్చబడ్డాడు. మేమందరం కూడా ఏదో ఒక దినాన నీ సన్నిధికి రావాల్సిన వారమే. ప్రతి మనుష్యుడు కూడా మరణాన్ని రుచి చూడాల్సిందే. యేసయ్యా, ఈ లోకంలోనికి నువ్వు మనుష్యుడిగా వచ్చి 33.5 సంవత్సరాల యవన ప్రాయములోనే మా అందరి కొరకు ప్రాణం పెట్టావయ్యా. మేము కూడా ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే. కానీ హరినాథులాగా నీ సన్నిధికి చేర్చబడే కృప మాకు కావాలి. విడిచి వెళ్ళిన హరినాథు ప్రభు, హరినాథు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని, అమ్మను జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డను ధైర్యపరచండి, ఆదరించండి. దుర్గయ్యను ధైర్యపరచండి, ఆదరించండి. ప్రియ పరిశుద్ధాత్ముడా, తన అక్కలను ఆదరించండి. రక్త సంబంధాలను ఆదరించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, ఈ స్థలములోనికి మీరు దిగిరండి నాయన. నీ మహిమ ఈ స్థలములో ఉండను గాక. నీ ప్రభావము నీ బిడ్డలను ఆదరించును గాక. నీవిచ్చే ధైర్యముతో ఈ లోకంలో ప్రభా మా జీవితాన్ని ముగించే పర్యంతము కూడా మేము నిన్ను ప్రేమిస్తూ నీ సంఘాన్ని విడువక ప్రభువా, సంఘములో నాయన సభ్యులముగా ఉంటూ పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులమై ముందుకు సాగే కృపను అనుగ్రహించుమని నీకే సమస్తమైన మహిమను, ఘనతను, ప్రభావమును ఆరోపించుకుంటూ తండ్రి, ఈ బిడ్డలందరినీ మీ చేతులకు, ఈ కుటుంబాన్ని మీ చేతులకు సమర్పణ చేసుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసము, కూడి వచ్చిన సంఘానికి, సకల పరిశుద్ధులకును, దైవజనులకును, మరి ముఖ్యంగా హరినాథు విడిచి వెళ్ళిన వారి అన్నగారు, అమ్మగారు, అక్కగారు, వారి బంధువులు, తోబుట్టువులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడయుండి నడిపించి దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.